నిర్జల ఏకాదశి మహిమ. భీముడి అచంచల సంకల్పం, వ్యాసమహర్షి ఉపదేశం, శ్రీహరి కృపకు దారిచూపే మహోన్నత ఉపవాసం. శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని ప్రసాదించే మహాపవిత్ర వ్రతం. హిందూ సాంప్రదాయాల్లో సంవత్సరానికి వచ్చే 24 ఏకాదశుల్లోకెల్లా నిర్జల ఏకాదశి అత్యంత పవిత్రమైనది, కఠినమైనది. దీనినే భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిర్జల ఏకాదశికి సంబంధించిన పురాణ కథ మహాభారత కాలంలో జరిగింది. పాండవులు, ద్రౌపది ప్రతి ఏకాదశి నాడు ఎంతో నిష్ఠగా ఉపవాసం ఉండేవారు. కానీ 5 పాండవులలో ఒకరైన భీముడికి ఒక పెద్ద సమస్య ఉండేది. భీముడికి ఆకలి ఎక్కువ. వృకోదరుడు. భీముడి శరీరంలో వృకం అనే శక్తివంతమైన జఠరాగ్ని ఉండేది. అందువల్ల అతనికి విపరీతమైన ఆకలి వేసేది. ఎంత తిన్నా క్షణాల్లో జీర్ణమైపోయేది. అందుకే భీముడికి వృకోదరుడు అనే పేరు కూడా ఉంది. మిగిలిన వారందరూ ఉపవాసం ఉన్నా భీముడు మాత్రం ఆకలి తట్టుకోలేక అస్సలు ఉపవాసం ఉండలేకపోయేవాడు. వేదవ్యాసుడిని ఆశ్రయించడం, మిగిలిన వారంతా ఉపవాసాలు చేస్తూ పుణ్యం సంపాదిస్తూ ఉంటే తాను మాత్రం ఆకలి వల్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోతున్నానని భీముడు తీవ్రమైన బాధకు లోనయ్యాడు. దీనికి ఏదైనా పరిష్కారం చూపించమని వారి కులగురువైన వేదవ్యాస మహర్షిని వేడుకున్నాడు. భీముడు వేదవ్యాస మహర్షితో ఇలా అన్నాడు: మహర్షి, నా కుటుంబ సభ్యులందరూ ఏకాదశి నాడు అన్నం ముట్టకుండా వ్రతం చేస్తున్నారు. నన్ను కూడా చేయమని అడుగుతున్నారు. కానీ నేను ఆకలిని అస్సలు తట్టుకోలేను. పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం నాకు దక్కాలంటే నేను ఆకలితో అలమటించకుండా ఉండే ఏదైనా ఒక ఉపవాస వ్రతాన్ని చెప్పండి. భీముడి పరిస్థితిని చూసి వ్యాసమహర్షి నవ్వి ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు. భీమ, నువ్వు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉండలేకపోతే ఒకే ఒక్క ఏకాదశి వ్రతాన్ని చెయ్యి. జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశే నిర్జల ఏకాదశి. ఆ రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు కనీసం నీటి చుక్క కూడా ముట్టకుండా కఠిన ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించు. ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే సంవత్సరంలో వచ్చే మిగిలిన 23 ఏకాదశుల పుణ్యఫలం నీకు దక్కుతుంది అని చెప్పారు. భీముడు వ్యాసమహర్షి మాటలపై నమ్మకంతో ఆ జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు నీరు తాగకుండా కఠినమైన ఉపవాసం ఉన్నాడు. ఆకలి దాహంతో శరీరం సహకరించకపోయినా మొండి పట్టుదలతో విష్ణునామస్మరణ చేస్తూ రోజంతా గడిపాడు. మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి ఆ తర్వాతే భోజనం చేసి వ్రతాన్ని ముగించాడు. భీముడు అంతటి కఠిన నియమాన్ని పాటించి ఈ వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు కాబట్టే దీనికి భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని పేరు వచ్చింది. నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత. నిర్జల ఏకాదశి సర్వపాపహరణం. ఈ రోజున నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండడం వలన శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ వ్రతంలో భాగంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేది జ్యేష్ఠమాసంలోనే కాబట్టి పేదలకు చల్లని నీరు, మజ్జిగ, విసనకర్రలు, గొడుగులు, పండ్లను దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఆ రోజున ఏ దానాలు చేయడం వల్ల అత్యంత పుణ్యఫలం లభిస్తుందో తెలుసుకుందాం. ఈ వ్రతం అత్యంత కఠినమైనది కాబట్టి నియమాలను సరిగ్గా పాటించడం ముఖ్యం. ఈ వ్రత పూజా విధానాన్ని 3 దశలుగా, అంటే ముందు రోజు, ఏకాదశి రోజు, మరుసటి రోజు అలా విభజించాలి. మొదటి దశ ఏకాదశికి ముందు రోజు దశమి నాడు రాత్రిపూట తామసిక ఆహారాన్ని తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి వాటికి దూరంగా ఉండాలి. తేలికపాటి ఆహారం తీసుకుని
బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఏకాదశి రోజు ఉపవాస నియమాలు: ఉదయం కాలకృత్యాలు, సూర్యోదయానికి ముందే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. పవిత్ర నదుల్లో వీలైతే స్నానం చేయాలి, లేదా ఇంట్లోనే గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శ్రేష్టం. పూజా మందిరంలో విష్ణుమూర్తి లేదా కృష్ణుడి విగ్రహం ముందు దీపం వెలిగించి, నేను ఈరోజు నిర్జల ఏకాదశి వ్రతాన్ని నీటి చుక్క కూడా ముట్టకుండా వ్రతం చేస్తాను, నిష్ఠగా చేస్తున్నాను, ఈ వ్రతం పూర్తి చేసే శక్తిని ప్రసాదించు అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. స్వామివారికి తులసి దళాలతో పాటు పసుపు రంగు పువ్వులు, పండ్లు, చందనము, ధూపదీపాలు సమర్పించాలి. రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్రనామ పారాయణం లేదా నిర్జల ఏకాదశి వ్రత కథను చదువుకోవాలి. ఈ వ్రతం సూర్యోదయం మొదలుకొని మరుసటి రోజు సూర్యోదయం వరకు మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. ఏకాదశి నాటి రాత్రి నిద్రపోకుండా భజనలు, కీర్తనలతో విష్ణునామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి వ్రత పారణ. ఉదయాన్నే స్నానం చేసి మళ్ళీ విష్ణుమూర్తికి పూజ చేయాలి. బ్రాహ్మణులకు, పేదలకు భోజనం పెట్టి దాన ధర్మాలు చేయాలి. ఆ తర్వాతే తీర్థం తీసుకొని ఉపవాసాన్ని విరమించాలి. దీన్నే పారణ అంటారు. నిర్జల ఏకాదశి నాడు చేయవలసిన మహాదానాలు: జ్యేష్ఠమాసంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను దానం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. ఉదకుంభ దానం అంటే నీటి కుండ. ఇది అత్యంత ముఖ్యమైనది. ఒక కొత్త కుండను తీసుకొని దాంట్లో స్వచ్ఛమైన చల్లటి నీళ్లు పోసి అందులో కొద్దిగా గంగాజలం, పంచదార లేదా బెల్లం వేసి బ్రాహ్మణుడికి లేదా దాహంతో ఉన్నవారికి దానం చేయాలి. దీనివల్ల ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలి. పితృదేవతలు శాంతిస్తారు. అన్నదానం మరియు దాహార్తిని తీర్చడం, జీవనదానం. ఈ రోజున ఎండలో ప్రయాణించే వారి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మజ్జిగ, నిమ్మరసం లేదా తీపి పానకం వంటివి పంపిణీ చేయడం మహాపుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ రోజున సాంప్రదాయ దానం: పసుపు రంగు వస్త్రాలు, వేసవిలో దొరికే తాజా పండ్లు, ముఖ్యంగా మామిడి పండ్లు, పుచ్చకాయలు, తాటి ముంజులు ఇలాంటివన్నీ దానం ఇవ్వడం వల్ల లక్ష్మీనారాయణుల వారి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకును కొయ్యకూడదు. కావలసిన దళాలను ఒకరోజు ముందే కోసి పెట్టుకోవాలి. అలాగే ఇంట్లో ఎవరు కూడా ఈ రోజున అంటే బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. ఈ ఏకాదశి రోజున ఆహారాన్ని, నీటిని విడిచిపెట్టే ఉపవాసం కాదు, ఇంద్రియాలను జయించి శ్రీహరి స్మరణలో మనసును నిలిపే మహాయోగ సాధన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజున పఠించడానికి పవిత్రమైన శ్రీహరి స్తోత్రం చాలా శ్రేష్టమైనది. శ్రీహరి ఏకాదశి స్తోత్రం. నమస్తే జ్ఞానరూపాయ జ్ఞానదాయ నమోస్తుతే. నమస్తే సర్వరూపాయ సర్వసిద్ధిప్రదాయినే. నమో నమస్తే గోవింద. నమో నారాయణ ప్రభో. నమస్తే దేవదేవేశ లక్ష్మీకాంత నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఈ స్తోత్రాన్ని ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో పఠించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాన్ని జపిస్తే శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం, మనశ్శాంతి, పాపక్షయం, పుణ్యఫలం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.